పాపని నాకు ఇచ్చేసి నేను ఇక వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను. అవునా? ఉందా మరి అమ్మాయి? ఆల్రెడీ ఆ అమ్మాయికే ఫోన్ చేస్తున్నా. అవునా? ఏది లిఫ్ట్ చేస్తలేదు మరి? నువ్వు ఉన్నావు కదా, ఆ భయంతో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు నా చేతిలో దెబ్బలు తింటావు చెప్పు? ఇప్పుడు నీకేంటి, నీకు ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పు, ఏ ప్లేస్కి? ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎక్కడికైనా చూడని ప్లేసెస్, బ్యూటిఫుల్ ప్లేసెస్ చెప్పు, తీసుకెళ్ళా. చూడని ప్లేసెస్, బ్యూటిఫుల్ గా ఉండే ప్లేస్ కి తీసుకెళ్ళు. ఏం తాజ్ మహల్ చూస్తావా? ఓ బ్యూటిఫుల్ ప్లేసెస్ అని చెప్తాను కానీ పక్కనున్న చార్మినార్కే తీసుకోపోలేను ఇప్పటి వరకు. చార్మినార్ ఏం చూస్తావు ఇప్పుడు? హాఫ్ అన్ అవర్ నువ్వు చూస్తే అయిపోతుందా? చార్మినార్ నువ్వు చూస్తే అయిపోతుందా? నేను చూడద్దా? అమ్మ జీవితం ఇట్లా తగులుకున్నావు ఏంది ఈ రోజు? నాకు అర్థమైతలేదు. లైట్ తీసుకో, ఎక్కడ వెళ్ళేది లేదు, మూసుకొని ఇంట్లో పడి ఉండు. అర్థమైతే నేను ఇంట్లో ఉండను అసలు. వెళ్ళిపో, మళ్ళా ఎటు వెళ్ళిపోవాలి? మీ ఇంటికి వెళ్ళిపో, వద్దు, అవసరం లేదు, వెళ్ళిపో. నా జీవితం నాకు వదిలేసి నువ్వు నాకు హ్యాపీగా, నేను హ్యాపీ ఉండలేకపోతున్నా. వామ్మో, ఒక్క ప్లేసెస్ అంటే ఒక్క ప్లేసెస్ చూపించాలి ఇప్పటి వరకు. 1.5 year అయింది. మనకి ఇంకో బాబునో పాపనో పుట్టిన తర్వాత ఎంజాయ్ చేద్దాం, సరేనా? అదొక్కటి మనం ఇక అదొక్కటి. పాపకు 10 months రన్ అవుతున్నాయి కదా, ఇప్పుడు తీసుకెళ్ళు ఇప్పుడు.